మొన్న బోడుపల్లి ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది కదా, ఏది గృహప్రవేశం సంవాట్ గొడవ ఐడియా ఉంటుండొచ్చు. అయితే అది వచ్చేసి మాదే, మా రిలేటివ్స్ది. అసలు మస్తు వీడియోస్ చూస్తా నేను ఇన్స్టాగ్రామ్లో, అట్లయింది ఇది ఇట్లయింది అనుకుంటా, కానీ అన్నీ స్క్రోల్ చేసి వదిలేయడమే, పాపం అనుకొని వదిలేయడమే. కానీ ఇప్పుడు ప్రజెంట్ మీదికి వచ్చేదాకా నాకు అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ భయం ఎట్లుంటుంది అనేది ఇప్పుడు అర్థమైంది. పోలీస్ ప్రొటెక్షన్ వస్తుంది మాకు, మీకు ఇలా అనిపిస్తుందో లేదు అద్దంలో, వెనకాల ప్యాట్రోల్ వస్తుంది మా ఎంబడి, పోలీసు వాళ్ళు వస్తున్నారు మా ఎంబడి, అంటే లైక్ మాకు ప్రొటెక్ట్ చేయడానికి ప్లాన్ చేసిరు. అదే రోజు గృహప్రవేశం రోజే ప్లాన్ చేసి అట్లా అటాక్ చేసినారు. సో అవన్నీ వీడియోస్ అయితే వచ్చినాయి. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను ఫస్ట్ ఒకటి చూపిస్తాను మీకు, దాని తర్వాత నేను మొత్తం డీటెయిల్గా చెప్తా. మన బండి అంత బిస్కెట్ అయిపోయింది, ఇగో ఇది ఇరిగిపోయింది, హ్యాండిల్ టర్న్ అవ్వట్లేదు, ఇగో ఇక్కడ మొత్తం బలిగిపోయింది, ఏడు కాడికి ఇగో ఇక్కడ ఇది ఇరిగిపోయింది. ఇంకేమైంది, హ్యాండిల్ ఎందుకో తేడా కొడుతుంది కొంచెం, అంటే కొంచెం బెండ్ అయినట్టుంది అంతే. ఇది గాడి చేసుకొని ఇది కూడా కొంచెం బెండ్ అయింది అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం కాలేదు. చూడాలి, ఇంకా నాకు తెలిసి ఏమైంది ఏం కదా అనేది నాకు ఐడియా లేదు. సర్వీస్ సెంటర్లు ఇవ్వాలి, సర్వీస్ సెంటర్లు ఇచ్చి క్లియర్గా చూపించుకుంటా. అయితే ఇంకా ఇదేమన్నా బెండ్ అయిందా, ఇగో ఇది కూడా కొంచెం తేడా పడుతుంది ఇది. సో ఇగో ఇట్లా ఇదంతా చూస్తున్నట్టయితే మీకు ఇవన్నీ ఇరిగిపోయినాయి మొత్తం. ట్యాంకుకి ఏమైందేమో లోపల నాకు అర్థం కావట్లేదు. అయితే ఇవన్నీ అవ్వడానికి కారణం సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. మొన్న బోడుపల్లి ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది కదా, ఏది గృహప్రవేశం సంవాట్ గొడవ ఐడియా ఉంటుండొచ్చు. అయితే అది వచ్చేసి మాదే, మా రిలేటివ్స్ది. పర్టికులర్గా నేను ఆ స్టోరీ అంతా తర్వాత, ఇప్పుడు జస్ట్ నా బండి గురించి నేను చెప్దామని చెప్పొచ్చిన. నీకు ఒక చిన్న క్లిప్ పెడతా, ఫస్ట్ ఆ క్లిప్ చూడండి, తర్వాత మీకు అర్థమవుతుంది. దాని తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాంతంలోనే తిరిగే ఒక గంజాయి బ్యాచ్ రౌడీ మూక సదరు ఇంటిని తమకు తక్కువ ధరకు విక్రయించాలని గతంలో అనితపై ఒత్తిడి తెచ్చింది. ఇల్లు తమకు దక్కలేదనే కక్షతో రగిలిపోయిన స్థానిక రౌడీ గ్యాంగ్ పథకం ప్రకారమే గృహప్రవేశం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డా. సో వీడియో చూసారు కదా, అది ముచ్చట. అట్లా కొట్టిరు బండిని, అన్ని దెబ్బలు తాకినాయి బండికి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఫస్ట్ షోరూమ్ పోవాలి. టైం వచ్చేసి ఎంత అవుతుంది, అరౌండ్ 6 అవుతుంది అనుకుంటా. టైం వచ్చేసి 6 అవుతుంది. నేను ఫస్ట్ షోరూమ్ పోతా. షోరూమ్ పోయి దీనికి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, ఏంది ఏం కదా అన్నీ చూపెడతా. అడగాలి ఫస్ట్, ఏం అర్థం కావట్లేదు చేపించి ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అయితే ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేపిస్తా, లేకపోతే ఇంకా చేపించేసుకుంటా షోరూమ్ పోయి. నేను బండి మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు ఇంకా కొన్ని మధ్యలో కొన్ని క్లిప్స్ ఉన్నాయి, ఆ క్లిప్స్ కూడా పెడతా చూడండి. అంటే ఆ రోజు మేము అక్కడ ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అవి నేను కొన్ని రికార్డ్ చేసుకున్నా. అంటే లైక్ రికార్డ్ ఇన్ ద సెన్స్ నేను వీడియో కోసం తీసి పెట్టిన. అవి కొన్ని నాకు పెట్టాలి అనిపించినవి కొన్ని క్లిప్స్ ఉన్నాయి, ఇవి పక్క పెట్టాలి అని. సో అవి నేను పెడతా, ఒకసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది, చూస్తే తెలుస్తుంది కదా. ఇది నేను ఒక నిమిషం లేట్ అవుతుంది, మళ్ళీ షోరూమ్ బంద్ అయిపోతుంది, మొత్తం బండి పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆగురి. అయితే గాయ్స్, మనం ఇప్పుడు ఏమంటారు షోరూమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా నేను. ఫస్ట్ షోరూమ్ పోయి ఇది ఏంది కథ, ఇది టైట్ అవుతుంది, హ్యాండిల్ తిరగడం లేదు, అంటే రైట్ సైడ్ అది ఇరిగిపోయింది కదా మొత్తం. ఒక్క నిమిషం గాయ్స్. అయితే రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం అంతా వలిగిపోయింది, బండి రైట్కి తిరుగుతలేదు, ఫస్ట్ ఫుల్ టైట్గా తిరుగుతుంది, అంటే అడ్డం వస్తుంది ముంగట అది ట్యాంక్ది. పోయి షోరూంలో పోయి ఏంది ఏం కథ, ఎస్టిమేషన్ ఎంత అవుతుంది ఏంది ఏం కథ కనుక్కుందాము. అయితే మొత్తానికైతే ఆ స్టోరీ వచ్చేసి ఏంటంటే, అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అంటే లైక్ మాకు అక్కడ పోలీస్ వాళ్ళు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పోలీస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషను, అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుందాం అనుకున్నారంట ఆ బిల్డింగ్. అది అంటే బయట నుంచి వచ్చినారు కదా, అంటే మేము అంటే లైక్ మా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కవాడిగూడలో ఉంటారు, మా అత్త వాళ్ళు. సో కవాడిగూడలో ఉంటారు కదా, ఇప్పుడు బోడుపల్లిలో ఉన్నారు ఇల్లు. అది బయట నుంచి వచ్చినారు కదా, అక్కడ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నారు, అంటే వాళ్ళ ద్వారా తెలిసిన టాపిక్ ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళే కొనుక్కోవాలనుకున్నాము, కానీ బయట వాళ్ళు వచ్చి కొనుక్కున్నారు కదా, మొత్తం అంతా మంచిగానే తాగుతుంది, సెట్ అయిపోయింది కదా అనుకునే టైంలో కరెక్ట్ వాళ్ళు ప్లాన్ చేసిరు. అదే రోజు గృహప్రవేశం రోజే ప్లాన్ చేసి అట్లా అటాక్ చేసినారు. సో అవన్నీ వీడియోస్ అయితే వచ్చినాయి, పోలీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఏం లేవు, వాళ్ళు మనకు కూడా చూపెడతలేరు. నేను మెల్లగా చూసిన ఫోన్లో, అంటే వేరే వాళ్ళకి చూపెడుతుంటే నేను చూసిన.
అంటే వాళ్ళు లోపల మాట్లాడుకుంటున్నారు. ఆ వీడియో అయితే కనిపించింది నాకు బయట. అంటే వాళ్ళంతా కలిసి ఒక దగ్గర మాట్లాడుకోవడము, ఒక దగ్గర నించొని అంటే ప్లాన్ చేయడము, అందరు కలిసి ఒకేసారి స్టార్ట్ అవ్వడం లాంటివి వీడియోస్ దొరికినాయి వాళ్ళ దగ్గర. ఇక అది ఎవరు చేసిరు ఏంది ఏం కథ అనేది మాకు చెప్పట్లేరు వాళ్ళు. మేము అంటే పేరు బయటికి రావట్లేదు. అది ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు. అంటే ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్కరు వాళ్ళు చేసిరు అంటారు, కొంతమంది ఎవరో ఇక అక్కడ లోకల్ వాళ్ళే చేసిరు అని అంటున్నారు. కానీ మొత్తానికి అయితే అది అంటే ఇది కూడా నిజమో అబద్ధమో మాకు తెలీదు. కానీ మాకు అక్కడ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంది అంటే పిఎస్లో ఇది ఏంది అక్కడ లోకల్ వాళ్ళే కొనుక్కుందాం అనుకున్నారు. బట్ అక్కడ కొనుక్కొనియలేదు కదా, వేరే వాళ్ళు కొనుక్కున్నారు అనే కోపంతో ఇదంతా చేయించారంట. కానీ ఎవరైతే వచ్చి కొట్టినారో చూసినారా వాళ్ళంతా లోకలే, మొత్తం అంతా దమ్ కొట్టున్నారు, దమ్మంటే వీడి కొట్టున్నారు. ఇక వాళ్ళకి అసలు ఏం చేస్తారో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు మొత్తం కార్లు బండ్లు అన్నీ దొరికినట్టు ఎట్లా పడితే అట్లా వాళ్ళ కొట్టేసారు. మీరు చూసిరు కదా, అంటే నార్మల్ న్యూస్లలో చూపించారు కదా. ఇంకా నా దగ్గర కూడా అవే ఫుటేజ్ ఉన్నది, అంతే నేను చూపెడతా మీకు. అంతా లాస్, ఇంకా మొత్తం అది అన్నీ లాస్. అప్పుడప్పుడు అనిపిస్తుంది అమ్మ నాకే ఎందుకైతే వీడు అవసరమా ఈ సందులో పోడాడు, నాకే ఎందుకైతే ఇదంతా అనిపిస్తుంది. ఎందుకంటే అరే యార్ ఫస్ట్ వాళ్ళు నాకు ఫస్ట్ టార్గెట్ చేసిందే నా బండి. టార్గెట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు రాగానే వాళ్ళు అంటే మా అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఇదే బండి పైన కూర్చున్నాడు. దన నూకేసినారు బండి పైన, ఎగ్జాక్ట్ ఇదే బండి పైన అటు కింద పడ్డది బండి. మళ్ళీ అటు సైడ్ పడ్డప్పుడు నేనే ఉన్నాడు. లేపి ఇటు స్టాండ్ వేసిన, ఇటు వేసిన, మళ్ళీ స్టాండ్ ఇటు పడిపోయింది. ఇంకా అంటే ఇటు సైడ్ పడ్డాక ఖతం లోపలికి వెళ్ళిపోయినాం. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద నాట్లు తీసుకొని కొడుతున్నారు అని చెప్పి మేము లోపలికి వెళ్ళిపోయినాక వాళ్ళు డైరెక్ట్ బండి ఎట్లా కొట్టిరంటే ఆడున్న కుర్చీలన్నీ కింద ఎత్తేసారు, మీదికి ఇసిరేసారు. పైన ఫస్ట్ ఫ్లోర్లో మా అంటే లైక్ మా సిస్టర్స్ వాళ్ళు, కజిన్స్ వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరు పైన ఉన్నారు. వాళ్ళ మీదకి చైర్లు ఇసిరేసారు, అంటే హ్యామర్ తెలుసు కదా, హ్యామర్లు ఇసిరేసారు, రాళ్ళు ఇసిరేసారు. ఇవన్నీ అయినాయి. కిందికి వెళ్ళి మాకు ఇదంతా కుడుతున్నారు కింద కట్టెలతోని. ఇంకా ఎట్లా అయిందంటే అదొక రకమైన డేంజర్ ఎక్స్పీరియన్స్. అది అసలు ఏం అర్థం కావట్లేదు, ఎందుకు చేస్తుర్రా ఇదంతా. ఆడ అయిన గొడవ మాత్రం చిన్న గొడవ. అసలు ఒక ముసలైన తాగొచ్చి అరిసిండు ముందట ఇంటి ముంగట. ఇక అది ఫస్ట్ చెప్పి పంపించేసారు. ఆడు వినక మళ్ళీ వస్తే కొట్టడం ఇన్ ద సెన్స్ నూకేసినారు, పోరాబాయ్ ఏంది ఇదంతా అని చెప్పి. మళ్ళీ వచ్చిండు వాడు. ఇక అప్పుడు పెద్దగా అయింది గొడవ. ఇక అది అప్పటికి కాంప్రమైజ్ అయిపోయారు. తాగి నొల్లి పెడుతుంది కదా అన్నట్టు అది ఆడికాడికి అయిపోయింది. లోకల్ వాళ్ళు వచ్చి మేనేజ్ చేసేసారు. కానీ వీళ్ళు ఒకటేసారి 15-20 బండ్లు వచ్చినాయి, 40-50 మంది వచ్చి కొడుతుంటే అర్థం కాలేదు ఎందుకు కొడుతురు ఏంది ఏం కదా అని. తర్వాత ఇప్పుడు పోలీస్ ద్వారా తెలిసింది ఏంటి అంటే ఇట్లా ఉంది అంటే అక్కడ లోకల్స్ కొనుక్కుందాం అనుకున్నారంట, బయట వాళ్ళు కొనుక్కునేసరికి అట్లా అయింది అని చెప్పి తెలిసింది. చెప్పిరు. బట్ ఇక అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు. వాళ్ళు చెప్పారు అట్లా, పోలీస్ వాళ్ళు మాకు అట్లా చెప్పారు. ఇప్పుడైతే వాళ్ళు దొరికిరు. ఎంతమంది ఒక 15 మెంబర్స్ ఏమో దొరికిరు. మెయిన్ క్యాండిడేట్స్ ఎవరు అయితే ఉంటారో వాళ్ళందరూ దొరికిరు. నేను ఇందాకనే వచ్చిన, జస్ట్ 6:20 అవుతుంది. 6 అనుకోండి, ఇంకా 6కి వచ్చిన అనుకుంటా. పొద్దున్న నుంచి ఆడనే ఉండే పోలీస్ స్టేషన్లో. ఇంకా వాళ్ళని రిమైండ్ చేసిరంట. 15 మంది ఏమో దొరికిరు, వాళ్ళని రిమైండ్ చేసిరంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 45 days చేస్తారు. 45 days చేసిన తర్వాత ఇంకా మళ్ళీ కేసు ఎక్కడ దాకా పోతుంది ఏంది ఏం తెలీదు. వాళ్ళు అసలు వాళ్ళ ఫ్యామిలీలో చూస్తే నాకే అనిపించింది, అరే అమ్మ ఏంది రాబోయే మీరు అని. ఇప్పుడు అంతా ఎట్లా ఉన్నారు అంటే చిన్న పనులు చేసుకునేటోళ్ళు వాళ్ళందరూ. ఇంట్లో పని చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ మమ్మీ వాళ్ళు, వాళ్ళ అరే చిన్న పిల్లలు వాయిస్ ఎట్లా అంటే చిన్న పాప ఒక ఆమె, చిన్న బాబు ఒకడు. అంటే వాళ్ళకి చింత లేదు 60 అమ్మాల పిల్లల పైన. పిల్లలు ఏమవుతారు ఏంది ఏం కదా అంటే వీళ్ళు ఎంత ధైర్యంగా చేసిరు అదంతా. ఇప్పుడు సరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బయటికి వస్తురు అంటే అది వేరే విషయం. అయినా సరే ఆ బతికెందుకు బ్రో, అంటే ఆ చిల్లర బతికెందుకు, ఆ జైల్లో పొంటి తిరుగుడు, జైల్లో చుట్టూ తిరుగుడు. వాడు అదంతా ఏమో. ఇంకా నాకు అసలు అలా చూస్తుంటేనే విరక్తి వచ్చింది. చెయ్యి అమ్మ ఇదేం బతుకులరా ఆయన, ఈ బతికెందుకు బతికి మీరు, సావనన్నది అసలేరు, పీడ పోతుంది, భారం తగ్గుతుంది అనిపించింది. ఇక ఏమో ఇంకా వాళ్ళకి అది ఒక రకమైన ఎట్లా అంటే వాళ్ళకి అసలు ఏం ఫరక్ పడతలేదు బ్రో. వాళ్ళు లోపల పోయినాక వాళ్ళ ముఖాలు చూసినా కదా నేను, వాళ్ళ ముఖాలలో భయమే లేదు తెలుసు అసలు. ఎలా అయితే ఇదంతా మాకు అన్నట్టున్నారు వాళ్ళు. అయినా అప్పటికి వాళ్ళు ఇప్పటికి 3 times 3 కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. 2-3 సార్లు వేసి వచ్చిరంట లోపలికి కూడా. ఇంకా నాకే అనిపించింది, అరే అమ్మ నేను సెకండ్ టైం అనుకుంటా పోలీస్ స్టేషన్ పోవడము, అంటే లోపలికి పోయి చూడడము.
పోలీస్ స్టేషన్ ఇన్ ద సెన్స్ స్టేషన్ లోపలికి పోవడమే సెకండ్ టైం నేను పోయి చూడడం, మొత్తం లోపల దాకా పోవడము. ఇక వీళ్ళ వల్ల నేను లోపల పోవాల్సి వచ్చింది. పోయి చూసిన వాళ్ళు నిమ్మలంగురు మంచిగుర్రు లోపల. అరే అమ్మ వీళ్ళు ఏమరా ఆయన, మాకే అనిపిస్తుంది భయం అంటే నాకు అనిపించింది, అరే ఇది రాబే అమ్మ సెకండ్ టైం పోలీస్ స్టేషన్లోకి పోతే ఎట్లుంది రాబే అనుకుంటున్నాను నేను. వాళ్ళేమో పోతూనే ఉన్నారు, అంటే రెగ్యులర్గా వయసు వస్తాం రాబే మేము సగం ఇల్లు ఇన్ని అన్నట్టు ఉన్నారు మంచిగా వాళ్ళు. ఇక మొత్తానికి అయితే దొరికారు, 15 మంది దొరికారు, మిగతా వాళ్ళు కూడా దొరకాలి. వీళ్ళు కూడా ఏడో దొరికారు అంటే జనగంలో దొరికినారంట. ఇంకా అక్కడ వాళ్ళు సార్ ఉన్నారు, సార్ చెప్పినారు జనగంలో దొరికినారంట. వాళ్ళు 70 కిలోమీటర్స్ అవతల పోయి పట్టుకొచ్చినామమ్మ. జనగం సైడ్ ఉన్నారు వాళ్ళంతా. మెయిన్ అంటే మన ఇంటి మీద డైరెక్ట్ ఫస్ట్ అటాక్ చేయించిండు ఎవరైతే ఉంటారో, అంటే డైరెక్ట్ వచ్చి కొట్టినారు చూసినావా. గొడవ స్టార్ట్ చేసింది ఒక ముసలోడు అని చెప్పిన కదా, ముసలోడు వాని కొడుకు వాని ఫ్రెండ్ ఎవడైతే ఉంటాడో వాళ్ళందరూ దొరికినారు. ఆ ముసలోని 30 మంది కలిసి కొట్టినామంట మేము. మరి అదేం ఆ ముసలోని 30 మంది కలిసి కొడతాడు, బతుకుతాడా, సస్తాడు ఉట్టిగానే. అట్లా చెప్తారు బయట. కానీ ఇది మ్యాటర్ అక్కడ నాకు తెలిసినంత వరకు అయితే ఇది. బట్ ఇంకెనకాల ఏమేమి ఉన్నాయి ఏంది ఏం కదా మనకి నాకే తెలియదు. నాకు కాదు కదా, మా బావ వాళ్ళకు కూడా ఐడియా లేదు, అంటే లైక్ మా రిలేటివ్స్ వాళ్ళకు కూడా ఐడియా లేదు. ఇప్పుడు ఇది మ్యాటర్ ఆడ జరిగింది. మాకు తెలిసినంత వరకు అయితే ఇది అని చెప్తున్నారు మాకు. కానీ ఇంకా వెనకాల ఇంకేమున్నాయో మనకు అసలు నాకు కూడా ఐడియా లేదు, మా అన్న వాళ్ళకు కూడా ఐడియా లేదు. తెలుస్తుంది ముందు నేను ఇది అప్డేట్ చేస్తుంటే ఇట్లనే. ఫస్ట్ నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ ఇది, నా బండి కొత్త బండి రా నాయన, మొన్ననే తీసుకున్నా. నాకు ఎట్లా కొడుతురు తెలుసు, ఆ బండిని కొడుతుంటే నాకు పిచ్చి లేచింది వీడియో చూస్తుంటే. అరే అమ్మరా భయ్ బండి ఏమన్నది అయ్యా మిమ్మల్ని అనిపించింది. ఆ వాడుకోలకి కొనే అవకాశం కాదు ఇది, కష్టపడి కొనే అవకాశం కాదు. కొంటాడేమో పైసలు ఇట్లనే 3-4 కొట్టి, కష్టపడి కొనే అవకాశం లేదా. ఇక నాకు అంటే లైక్ మస్తు గలీజ్ మాటలు వస్తున్నాయి, కానీ కొంత కోపం వస్తుంది వాడు ఆ బండ్లు కొడుతుంటే. అరే ఈ అమ్మ మళ్ళీ నా బండినే కొట్టారు. ఫస్ట్ పోయేటప్పుడు సైలెంట్గా ఒక బండిని మస్తు కొట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు అన్ని కార్లన్నీ వాళ్ళ కొట్టేసారు. ఇక వీళ్ళకి ఇదే పని అనిపించింది నాకు. వాళ్ళకి ఏమో ఇక నాకు అసలు ఇదంతా డిస్కస్ చేయాలనే లేకుండా ఉండే. బట్ ఇక చెప్తున్నా అంతే, తెలియాలి కదా అన్నట్టు అంతే అందరికి కూడా. మాకు పోలీస్ ద్వారా తెలిసిన నిజం చెప్పిన నేను. ఇక అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలీదు. ఇక నాకు వాళ్ళ ఫ్యామిలీలో చూస్తే బాధ వేసింది అంతే. అమ్మకి అంత చిన్న పిల్లలు ఉన్నారు, ఎందుకురా నాయన ఇదంతా చేసుకొని ఇట్లా. ఏమో ఇక దేవునికే తెలుసు అంతా. గాయస్ అయితే ఇదిగా ఇంకా నాకు చెప్పాలనిపించింది, చెప్పిన నేను. ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. అసలు నేను ఇదంతా పెట్టొద్దు చేయొద్దు అనుకున్నా, చెప్పొద్దు అనుకున్నా, కానీ నిజం తెలవాలి కదా అనిపించింది. ఇంకా మళ్ళీ చెప్దాంలే అన్నట్టు వాళ్ళు చెప్పినది, పోలీస్ వాళ్ళు చెప్పినది చెప్తున్నాను నీకు నేను. అంటే తో గాయస్ మొత్తానికి అయితే అది గొడవ ఆ రోజు జరిగిన విషయం అది. ఇక ఒక్కొక్కరు ఎన్ని న్యూస్లు చూసారు, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క లా చెప్పారు. కానీ ఆడ నేను ఫేస్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా, ఇది ముచ్చట ఆడ అయింది అట్లా. ఇంకా సిచ్యువేషన్ చెప్తున్నా కదా, నా లైఫ్లో ఇంతవరకు నేను అట్లాంటివి చూడలేదు. అసలు మస్తు వీడియోస్ చూస్తాను నేను ఇన్స్టాగ్రామ్లో, అట్లయింది ఇది ఇట్లయింది అనుకుంటా. కానీ అన్నీ స్క్రోల్ చేసి వదిలేయడమే, పాపం అనుకొని వదిలేయడమే. కానీ ఇప్పుడు ప్రజెంట్ మీదికి వచ్చేదాకా నాకు అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ భయం ఎట్లుంటుంది అనేది ఇప్పుడు అర్థమైంది. అరే ఏమన్నా అయ్యుంటే ఎవరికన్నా ఏంది అసలు ఆలోచిస్తుంటేనే మస్తు కోపం వస్తుంది. ఇంకా అసలు అనిపించింది, అరే అమ్మకి అంతగానం ఏముందిరా కక్ష అనుకున్నా నేను. మరి అంత టూ మచ్. ఇంట్లో పైన అందరూ భయపడుతుంటే మస్తు అరే ఎవ్వరు పోలీసు కూడా కరెక్ట్ రెస్పాండ్ అవ్వలేదు తెలుసా. పోలీసు కూడా కరెక్ట్ రెస్పాండ్ అవ్వలేదు టైంలో. అంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళని, ప్యాట్రోలింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కరెక్ట్ రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా అనిపించింది, అరే సార్ ఎందుకు రావట్లేదు, ఇంకెప్పుడు వస్తారు. మా అమ్మ వాళ్ళు అయితే ఫోన్ చేసి తిట్టిరు లిటరలీ పోలీసు వాళ్ళని. ఏం చేస్తారు మీరు, ఏంది కథ, గిద్దగానం అవుతుంది, ఒక్క పోలీసు వాళ్ళు రావట్లేరు అది ఇది అని అంటే. ఇంకా తెలిసిన అన్న ఒక అన్న డైరెక్ట్ ఏసీపీ సార్తో మాట్లాడతాడు. అంటే లైక్ వాళ్ళు కొంచెం క్లోజ్. ఆయన కాల్ చేస్తే ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళని పంపించిండు. అప్పటికప్పుడు ఆయన కూడా వచ్చేసిండు. వచ్చిన తర్వాత అప్పటికే వాళ్ళు సెకండ్ టైం కూడా వచ్చి వెళ్ళిపోయినారు. వీళ్ళంతా వచ్చి సెకండ్ టైం కూడా వచ్చి మొత్తం అంతా పలగొట్టేసి వెళ్ళిపోయేసరికి అలా చూసి ఆ ఇంటి పక్కకే ఏదైతే మా ఇల్లు ఉందో తెలిసిందే కదా, అంటే పక్కకైనా ప్రెస్ అయినా ఇంకా ఆయన కూడా తెలిసిన ఉంటారు కదా ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళందరూ వచ్చేసరికి ఇంకా అప్పుడు ఆగింది. అప్పటికి ఆగి ఇంకా పోయేటప్పుడు పోలీసు వాళ్ళు కార్లు వదిలేం అంటే మా ఇంట్లో వాళ్ళు అడిగారు, మాకు ఇట్లుంటే భయం అవుతుంది అంటే
ఇంకేమేమవుతుందో మాకు అర్థం కావట్లేదు, మమ్మల్ని మీరే డ్రాప్ చేయండి అంటే వాళ్ళు ఇట్లా ఉండదమ్మా రూల్, మిమ్మల్ని అసలు ఎక్కించుకోవద్దు పోలీస్ వ్యాన్, ఏదైనా రీజన్ ఉండాలి, అది వేరే ప్రాసెస్ ఉంటుంది కదా, అట్లా డైరెక్ట్ ఎక్కించుకోలేమమ్మా, అట్లా కావాలంటే మీరు వేరే క్యాబ్ బుక్ చేసుకోరు, లేకపోతే మీరు వేరే కార్ తీసుకోరా అండి, మీకు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు అనేసరికి మేము ఏం చేసినాం, క్యాబ్స్ బుక్ చేసుకున్నాం. ఇంకా క్యాబ్స్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ముంగడ ఒక కారు వెనకాల ఒక కారు ఉండి మాకు ఆ జోన్ బయటి దాకా, ఆ జోన్ కొంచెం బయటి దాకా వాళ్ళు వచ్చిర్రు. బయటి దాకా అంటే ఇంకా దగ్గర దాకా బోడుపల్లి నుంచి కొంచెం ఏడు దాకా వచ్చిర్రు, ఉప్పల్ దాకా వచ్చిర్రు. ఆ ఉప్పల్ దాకా కూడా రాలేరు, మధ్యలో వాళ్ళు స్కిప్ అయిపోయారు. మేము ఇంక అటు నుంచి అటు వచ్చేసినాం ఇక ఇంటికి. మళ్ళీ మార్నింగే లేచి పిఎస్కి పోయిన ఉండే, మొత్తం ఆన్నే అయింది ఆ రోజు అసలు, నిన్న సండే. మళ్ళీ ఇవాళ కూడా మొత్తం పిఎస్ఐ. ఇక మొత్తం మీద అయితే వాళ్ళు దొరికిరు, చెప్పినా కదా దొరికిరు, రిమైండ్ అయితే చేసిరు. ఇంకా తర్వాత ఏమవుతుందో ఇక అది, ఇది మొత్తానికైతే అక్కడ జరిగింది అంతే. ఇంకా సో షోరూమ్ అయితే పోతున్నా, నేను షోరూమ్ పోయినాక చెప్తా. మళ్ళీ ఆడ నాకు ఏమవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా లేదా, ఏంది ప్రాసెస్ ఏంది అనేది నేను మొత్తం డీటెయిల్గా మీకు చెప్తా. చూద్దాం ఇక నా బండి పరిస్థితి ఏమవుతుందో. నాకు నా బండి మీదే ఉంది మొత్తం చింత అంతా సేఫ్, అక్కడ ఆడికి అది అంతా క్లియర్ అయిపోయింది, మొత్తం సెట్ అయిపోయింది. ఈ బండిదే ఏమవుతుంది అనేది చూడాలి. వేరే కార్లు ఏవైతే డ్యామేజ్ అయినాయి అవి కూడా ఇంకా ఇన్సూరెన్స్ అవికి క్లెయిమ్ అయిపోతుంది, అవి వర్క్ స్టార్ట్ కూడా అయిపోయి ఉండేసి నాకు తెలిసి, కార్లు వెళ్ళిపోయినాయి షోరూమ్కి. నా బండే ఇంక ఇంతవరకు పోలేదు, ఇప్పుడు పోతున్నా నేను. ఇది ఏమవుతుందో చూడాలి ఇక. అయితే గాయస్ ఇది సిచ్యువేషన్, మొత్తం కారు ఇట్లా అయిపోయింది. ముందున్నది ఇంకో కారు, సో నేను చూపెట్టలేకపోతున్నాను ముంగట. అది కూడా మొత్తం 7 కారుకి అన్నీ వలిగిపోయినాయి. చిన్న గొడవ, సీరియస్లీ చిన్న గొడవ. అది ఎంత దాకా తీసుకోపోయిందంటే ముంగడ పోలీస్ ప్రొటెక్షన్ వస్తుంది మాకు, మీకు ఇలా కనిపిస్తుందో లేదు అద్దంలో, వెనకాల పెట్రోల్ వస్తుంది మా వెంబడి, పోలీసు వాళ్ళు వస్తున్నారు మా వెంబడి, అంటే లైక్ మాకు ప్రొటెక్ట్ చేయడానికి. ఒక్కసారి కాదు, ఒకసారి అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి వచ్చినారు. ఇంకోసారి మేము అప్పటికి 2 అన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పినా కదా, 2 అన్నలు ఉన్నారు, వాళ్ళకి హెల్త్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి కొంచెం అటాక్ అయింది. ఇట్లా ఒక అన్నకి ఇక్కడ హెడ్ వలిగింది, ఇంకో అన్న చెయ్యి ఇరిగింది, మళ్ళీ రిప్స్ దగ్గర కొంచెం బ్రేక్ అయినట్టు ఉండే. అయితే అది కాస్త అక్కడ హాస్పిటల్ దగ్గర తిరుగుతున్నాము, మళ్ళీ సెకండ్ టైం వచ్చారు. మేము హాస్పిటల్ చెప్తారు కదా స్టోరీ, హాస్పిటల్లో ఉన్నప్పుడు మళ్ళీ సెకండ్ టైం వచ్చారు మా దగ్గరికి. సెకండ్ టైం వచ్చి సీరియస్లీ ఇంట్లో అమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు పైన, సో అట్లా మొత్తం ఇల్లు మొత్తం ఖరాబ్ చేసేసారు. నేను ఈ కార్లో ఉండి ఎక్కువ మాట్లాడలేను, నేను క్లియర్గా చెప్తా మళ్ళా. సో